హాయ్ హలో వెల్కమ్ టు లెజెండ్ కలెక్షన్స్. ఈరోజు నేను ఇంకో కొత్త జ్యువెలరీ ఇన్వెన్షన్తో వచ్చేసాను. అదేంటో కాదండి, క్లిప్ స్టోన్ ఇన్విజిబుల్ నెక్ చైన్. ఇప్పుడు దీనికోసం మన మెటీరియల్ చూద్దాం. ఇది వచ్చేసి ఇన్విజిబుల్ నెక్ చైన్ అనమాట. చాలా థిక్ వైర్, ఇది చైన్ కాదండి, చాలా థిక్ వైర్ అనమాట. ఇది కట్టర్తో కట్ చేస్తేనే తెగుతున్నాయి. ఇదే మనం యూజ్ చేస్తాం ఇన్విజిబుల్ నెక్ చైన్కి. ఇంకా దీనికోసం వచ్చేసి ఇలా టీనీ బీడ్స్ తీసుకోవాలి. టీనీ బీడ్స్ అనేది ఇవి చాలా టీనీ బీడ్స్ అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తామో నేను ప్రాసెస్లో చేసి చూపిస్తాను ఇవి ఎలా యూస్ అవుతాయో మనకి. చూసారు కదా, చాలా చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి. ఇవి మెటల్ బీడ్స్ అనమాట. ఇవి విరిగిపోవు, మెటల్ బీడ్స్ అనమాట ఇవి. సో ఇప్పుడు దీనికోసం వచ్చేసి మనకి ఇంకా ఐటమ్స్ కావాలి చాలా. ఇవి వచ్చేసి గోల్డ్ బీడ్స్ అనమాట. ఇవి గోల్డ్, ఇవి వచ్చేసి 2mm బీడ్స్. నేనైతే 2mm బీడ్స్ తీసుకున్నాను. వీటిలో 2mm, 3mm, 4mm, 5mm దాకా ఉంటాయి అనమాట ఈ బీడ్స్ అనేవి. ఇవి కూడా గోల్డ్ మెటల్ బీడ్స్. ఇంకా ఇవి వచ్చేసి గుట్టపూసలు అనమాట. లారియల్ బీడ్స్ అంటారు ఇంగ్లీష్లో. వీటిని యూజ్ చేస్తాం ఇప్పుడు. వైట్ గుట్టపూసలు ఇవి టినీ హ్యాంగింగ్ బీడ్స్ అనమాట. ఇంకా ఇవి వచ్చేసి షార్ట్ నెక్, షార్ట్ హుక్ అనమాట. ఇంకా ఇవి వచ్చేసి క్లిప్ స్టోన్స్, ఇవి రెక్టాంగులర్ క్లిప్ స్టోన్స్. వీటిలో రెక్టాంగులర్ ఉంటాయి, స్క్వేర్ ఉంటాయి, ఇంకా కుందన్ షేపు, రౌండ్ షేపు, ఇంకా టినీ స్క్వేర్ షేప్స్ కూడా ఉంటాయి అనమాట. నేనైతే రెక్టాంగులర్ షేప్ తీసుకున్నాను ఇన్విజిబుల్ నెక్ చైన్కి. ఇంకా ఇవి వచ్చేసి హ్యాంగింగ్ బీడ్స్ అనమాట. గ్రీన్ కలర్ రెక్టాంగిల్ క్లిప్స్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ హ్యాంగింగ్ బీడ్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఫ్యాంక్టర్స్ అనమాట, జంప్ రింగ్స్ అంటారు. వీటిని యూజ్ చేసి మనం కనెక్ట్ చేస్తాము. ఇంకా ఇవి వచ్చేసి కట్టర్ అనమాట. ఇది చెప్పాను కదా, మనకి ఇన్విజిబుల్ గేర్ వైర్ కట్ చేయాలంటే కట్టర్ కావాలి. ఇంకా ఇది వచ్చేసి ప్రెస్ అనమాట, ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇంకా ఇవే మనకి కావాల్సిన ఐటమ్స్. ఇంకా ఇవి యూజ్ చేసి మనం ఎలా నెక్ చేయాలి ఇన్విజిబుల్ నెక్ చూసేద్దాం రండి. చూసారు కదా, నేనైతే వేసి పెట్టేసుకున్నాను అనమాట. వీడియో చాలా లెంత్ అవుతుందని బిల్డ్ ఆఫ్ ద పార్ట్ అనేది నేను చేసి పెట్టేసుకున్నాను. ఇలా క్లిప్ స్టోన్కి కనెక్టర్ యూజ్ చేసి గుట్టపూసలు ఇంకా హ్యాంగింగ్ బీడ్ అనేది నేను వేసుకున్నాను. చూసారు కదా, నేను చూపించిన ఎలా వేసుకున్నాను చూడండి. అటు 2 గోల్డ్ బీడ్స్, ఇటు 2 గోల్డ్ బీడ్స్ వేసుకొని గేర్ లాక్ చేశాను. ఆ గేర్ లాక్ అనేది నేను ఎలా చేయాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు గేర్ లాక్ బీడ్ ఒకటి వేసుకుంటున్నాను. ఇంకా గోల్డ్ బీడ్స్ 2 గోల్డ్ బీడ్స్ వేసుకుంటాను. గేర్ లాక్ బీడ్ ఇంకా 2 గోల్డ్ బీడ్స్ వేసుకుంటాను అనమాట. ఇప్పుడు క్లిప్ స్టోన్ వేసుకుంటాను. క్లిప్ స్టోన్స్కి 4 హోల్స్ ఉంటాయి. మనకి పై 2 హోల్స్ నుంచి వేసుకుంటున్నాను ఇలాగా. ఇంకా ఇంకో 2 గోల్డ్ బీడ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఒక గేర్ లాక్ వేసుకోవాలి. మనం ఇటు సైడ్ లాక్స్ వేసుకోవాలన్నమాట, గేర్ లాక్స్. ఇప్పుడు ఇది మనకి అటు ఇటు కదలకుండా ఉండడానికి గేర్ లాక్ చేసుకుంటాం. ఎలా యూజ్ చేస్తానో చూపిస్తానండి. ఇప్పుడు నేనైతే ఇంకొకటి వేసుకున్నాను. ఇప్పుడు గేర్ లాక్, ఇంకో గోల్డ్ పూసలు వేసుకున్నాను. సేమ్ యాసిటీస్ అలానే కంటిన్యూ చేసి ఇంకోటి వేసుకుంటున్నాను. నేను ఈ ఛానల్ కొత్తగా పెట్టానండి, లెజెండ్ కలెక్షన్స్ అనేది. వీటిలో జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ పెడతాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నా ప్రొడక్ట్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్లో నా నెంబర్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. దానికి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. మేము పార్సల్ చేస్తాం అన్నమాట. ఇలా ఇన్విజిబుల్ నెక్ చైన్స్ అనేవి నేను చాలా చేశానండి. నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. ఇంకా నా ప్రొడక్ట్స్ క్లియర్ వ్యూ కావాలనుకుంటే షార్ట్స్లో పెడతాను చూడండి. ఇలా నేను వేసేసుకున్నాను, చూసారు కదా. అటు లెఫ్ట్ సైడ్ 2 క్లిప్ స్టోన్స్ అనేవి వేసేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు వీటిని మనం కొంచెం స్పేస్ తీసుకొని ఎలా లాక్ చేయాలో చూపిస్తాను, అవి కదలకుండా అటు ఇటు. గేర్ లాక్ అనేది వేసుకున్నాం కదా, ఆ గేర్ లాక్ని మనం ప్రెషర్ యూజ్ చేసి ఇలా ప్రెస్ చేస్తే మనకి లాక్ అయిపోతుంది అనమాట. గేర్ వైట్ పట్టేసుకొని లాక్ అయిపోతుంది. అటు ఇటు మనం ఇలా లాక్ చేయాలి బీడ్స్ అనేవి. అప్పుడు మనకి అటు ఇటు కదలకుండా లాక్ అయిపోతాయి అక్కడే. అవి చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇలా లాక్ అయిపోతాయి అన్నమాట అవి అటు ఇటు కదలకుండా. నేను దీన్ని కూడా అలాగే కొంచెం గ్యాప్ తీసుకొని లాక్ చేస్తున్నాను.
చూసారు కదా ఇలా లాక్ చేశాను వాటిని, ఇంకా కదలకు అటు ఇటు ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకి అందర్ సైడ్ ఆఫ్ ద చైన్ కూడా ఇలాగే వేసుకున్నాం. ఈ 2 క్లిప్ స్టోన్స్ అనేవి మనం ఇలాగే కంటిన్యూ చేసి వేసుకున్నాం. వన్ సైడ్ ఆఫ్ ద చైన్ అనేది రెడీ అయిపోయిందండి. అందర్ సైడ్ ఆఫ్ ద చైన్ కూడా మనం ఇలాగే కంటిన్యూ చేసుకున్నాం. యాజ్ ఈజ్ ఇలానే రిపీట్ చేసి చేసుకున్నాం. ఇన్విజిబుల్ నెక్ చైన్స్ అనేవి చాలా బాగుంటాయండి. ఈ మధ్య చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. ఎందుకంటే మనకి సింపుల్ అండ్ క్యూట్గా ఇష్టపడే వాళ్ళు ఈ ఇన్విజిబుల్ నెక్ చైన్స్ చాలా ఇష్టపడతారు. బయట మనం పెద్ద పెద్ద హారాలు నెక్లెస్లు కొన్ని వేసుకొని చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, హెవీ లుక్ ఉంది అని అనుకునే వాళ్ళకి ఇలా సింపుల్ అండ్ ఎలిగెంట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. నెక్కి చాలా క్యూట్గా ఉంటాయి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయండి, మీకు కూడా నచ్చుతాయి. ఈజీగా వేర్ చేసుకోవచ్చు. శారీస్ మీద కానీ, డ్రెస్సెస్ మీద కానీ, పంజాబీస్ మీద కానీ, లేదా కుర్తాస్ మీద కానీ వేటికైనా వేసుకోవచ్చు. అన్నిటి మీదకి మ్యాచ్ అవుతాయి అనమాట. లుక్ అనేది చాలా బాగుంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది లుక్ అనేది. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేశానండి. ఇన్విజిబుల్ నెక్ చైన్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి, చెక్ చేసేయండి. ఇలా మనం ఇంటి దగ్గర మెటీరియల్ తెప్పించుకొని ఇలా చేసుకోవచ్చండి ఇన్విజిబుల్ నెక్ చైన్స్ అనేవి. మనం బయట అంతంత పెట్టి కొనే కంటే రోల్ జ్యువెలరీ చాలా కాస్ట్ ఉన్నాయండి బయట అయితే. ఇలా ఇన్విజిబుల్ నెక్ చైన్స్ అనేవి మనం ఇంట్లోనే చేసుకొని వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. చూసారు కదా, నేను ఎండర్ సైడ్ ఆఫ్ ద చైన్ కూడా ఇలానే వేసేసుకున్నాను అనమాట. క్లిప్ స్టోన్స్ అనేవి వీటిని కూడా మనం కొంచెం గ్యాప్ ఇచ్చి అట్లా లాక్ చేసుకున్నాము. చూసారు కదా నేను ఎలా చేస్తున్నాను చూడండి. మీకు చెప్పినా అర్థం కాదు, మీకు చూపిస్తేనే అర్థమవుతుంది. అందుకే నేను ఇంత దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఎందుకంటే ఇవి చాలా టీనీ పార్టికల్స్ కదా, అర్థం కావు అంత ఈజీగా. అందుకని నేను ఇంత దగ్గరగా కెమెరా అనేది చూపిస్తున్నాను. ఇలా మనం లాక్ చేసుకోవాలండి. ఒక్కొక్క బీడ్ అనేది మనం ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. అక్కడ నుంచి ఇంకా అది ఎటు ఇటు కదలదు అనమాట. నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటానండి. నా వీడియోస్ మీకు వెంటనే రావాలంటే నేను పెట్టిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వాళ్ళు మీకు వీడియోస్ ఎవరికైతే నచ్చితే వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కామెంట్స్ నా ఛానల్ ఇంకా వీడియోస్ అన్నీ చూసేయండి. నా ఛానల్లో చూసారు కదా, ఆల్మోస్ట్ చైన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదే మన వీడియో అనమాట, బాగుంది కదా. ఇంకా నేనైతే బ్యాక్ హుక్ అనేది అటాచ్ చేద్దాము. ఇలా షార్ట్ హుక్ అనేది తీసుకున్నాను కదా, నేను చెప్పాను కదా షార్ట్ హుక్ అని, అది అయితే అటాచ్ చేసేద్దాం అనమాట. దానికోసం ఒక గేర్ లాక్ తీసుకోవాలి. గేర్ లాక్ తీసుకొని దానికి మనం హుక్ అనేది ఇట్లా పెట్టుకోవాలి. ఇలా మనం గేర్ లాక్ వీడౌట్ వేసుకొని మనం దానికి హ్యాంగింగ్ అనేది తగిలించుకోవాలన్నమాట. తగిలించుకొని ఆ వైర్ని కొంచెం నాక్ చేయాలి. గేర్ లాక్లోకి నాక్ చేసి దాన్ని గేర్ లాక్ని మనం ప్రెస్ చేసామంటే లాక్ అయిపోతుంది అక్కడికి మనకి. చూసారు కదా నేను ఎలా చేస్తున్నానో చూడండి. చూసారు కదా ఇలా అయిపోతుంది అనమాట లాక్ అనేది. ఎండ్ సైడ్ కూడా మనం ఇలాగే చేసుకుందాం.